రవికుమార్ గారు ఒకసారి మీరు అన్నదానికి తమిళనాడులో 69% రిజర్వేషన్ అయితే తేజస్వి యాదవ్ ఆయన ఆర్జేడీ నేత ఆయన ముందే అడిగారనమాట నితీష్ ప్రభుత్వం అంటే షెడ్యూల్ 9లో వెయ్యాలి అని. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా ఈలోపు ఎన్నికలు రావడం వల్ల అది దాంట్లో వేయలేకపోయాము అనేది అక్కడ వస్తున్న వర్షన్. సో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు నిజంగానే 9th షెడ్యూల్లో ఇప్పుడు దాన్ని పొందుపరిచే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? వారు అన్నట్లుగా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఈ ప్రొసీడింగ్స్ అంతా ఏ విధంగా ఉంటాయి మరి? సరిగ్గా ఇప్పుడు రవికుమార్ గారు మాట్లాడిన సేపు నేను అదే చర్చ చేసిన, రాజకీయంగా మనకు పైన అండా ఉంటేనేమో జరుగుతుంది, లేకపోతే మన బీహార్ లో అది జరిగింది. అది ఆయన ఏమన్నారంటే మీరు 9th షెడ్యూల్ పెంచి చేయండి, అనవసరంగా చేస్తే పోతుంది, కోర్టు కొట్టేస్తే అని చెప్పిండు ఆయన. చెప్తే ఏమైంది, అప్పుడు నితీష్ కుమార్ గారు అవతల పాట్నా సదస్సులో ఉన్నారు, ఇండియా కూటమి INDIA కూటమిలో ఉన్నారు కనుక అంటే ఇంత దుర్మార్గంగా వాడుకుంటున్నారు రాజకీయాలకు, దీన్ని రాజకీయాలకు రిజర్వేషన్ రాజకీయ నాయకులు పార్టీలు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తారు అనుకోండి ఉంటది. ఇప్పుడు తమిళనాడులో మహారాష్ట్రలో లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు వచ్చింది? 9th షెడ్యూల్ పెట్టకపోవడం కదా అంటున్నాను. ఇంతకుముందు రవికుమార్ గారు, నాకు ఎప్పుడు రవికుమార్ గారిని చూస్తే బాగా నాకు అభిమానం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీలకు అతీతంగా మాట్లాడతారు. ఇప్పటి యూత్ లో విశ్లేషకులుగా అంటే మన పార్టీ తరఫున వచ్చిన చాలా విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను కూడా తన గురించి. ఏమవుతుందంటే మనం కొంచెం రాజకీయంగా అతీతంగా ఆలోచన చేస్తే ఇక్కడ 2-3 రాష్ట్రాల్లో 9th షెడ్యూల్ చేర్చండి కదా, ఇది కూడా నువ్వు చేర్చలేదు అని ప్రశ్న. అప్పుడు 2 వైరు వర్గాలుగా ఉన్నాయి, నితీష్ కుమార్ పార్టీ, బీజేపీ. అంటే ఒక వర్షన్ ఎన్నికలు వచ్చాయి, ఈ లోపు ఎన్నికలు వచ్చాయనే వర్షన్ ఒకటైతే ఆయన కూటమి మారితే అప్పుడే అయిపోయి. కూటమి ఎప్పుడు మారిన ఆయన ఎన్నికల కన్నా ముందు మారింది కదా సార్. ఇప్పుడు ఇండియా కూటమి పార్టీ సదస్సు పెట్టింది ఆయనే. ఎక్కడ దాకున్నాడు? బొంబాయిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి లేకుంటే ఈ కూటమి నాయకుడు అన్నప్పుడే కదా మనకు ఖర్గేం చేయమని లాలూ ప్రసాద్ నితీష్ కుమార్ బయటపడ్డది. అందుకని నేను ఆ రాజకీయాలు జోడికి పోను. ఒక్కటి మన రవికుమార్ గారు మాట్లాడిన దానిలో ఏమీ లేదు. ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు మాదిగ మధ్య గదే గొడవ కదా. మాదిగలు ఒక రిజర్వేషన్ ABCD కావాలంటారు. ఎక్కువ శాతం ఒక 60-70 టక్కలి, మన బ్యాగరి, రకరకాల కులాలకు ఎవ్వరికి రిజర్వేషన్ రాలేదు. అందుకని అంబేద్కర్ గారు ఏమన్నాడంటే అన్నాడు, ఎవరైతే అణగారిన వర్గాలలో పోటీలో ముందు ఉండకుండా వెనుకుంటారో వాళ్ళకి మొదలు రావాలి రిజర్వేషన్. అయితే అక్కడ వర్గీకరణ లేదు కనుక SC ఎవరైతే వాళ్ళే. జగ్జీవన్ రామ్ కుటుంబం మొత్తం చూడండి, ఇప్పటిదాకా జగ్జీవన్ రామ్ మునిమానవాడు కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మంత్రి కొడుకు రిజర్వేషన్, అట్లానే కలెక్టర్ బిడ్డకు రిజర్వేషన్ జరుగుతుంది. ఆ కులాల పుడితే కులమే ప్రామాణికంగా ఉంటే, కులమే ప్రామాణికమైతే ఆ కులంలో ఉన్న మిగతా వర్గాలకు ఎందుకు రిజర్వేషన్లు వస్తాయంటే 2 కారణాలు. ఒకటేమో చదువుకునే వాళ్ళు మళ్ళీ చదువుకుంటుంటారు కదా. మా దగ్గర ఒక శంకరయ్య గారు పోస్ట్ మాస్టర్ ఉన్నారు, ఆయనకు 4 పిల్లలు, ఆయన భార్య ఉద్యోగం, 4 పిల్లలు చదివించుకున్నాడు బ్రహ్మాండంగా, అందరికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చే తరం ఆటోమేటిక్ గా బాగుపడితే, ఒక జనరేషన్ బాగుపడితే, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒక SC సంపాదించుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగుపడతారు. అట్లాగే రిజర్వేషన్లు ఉపయోగించకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు మీరు BCలో చాలా కులాలకు రిజర్వేషన్ పొందలేరు. ఇంతకుముందు రవికుమార్ చెప్తుంది పూర్తి సమర్థిస్తున్నారు. అందులో ఒక 4-5 కులాలే ABCDల వర్గాలు ఉన్నాయి కనుక మనం నేను హేతువాది కులాలు మాట్లాడవద్దు కానీ మాట్లాడవచ్చు. పాలు అమ్ముకునేవాడు, కళ్ళు అమ్ముకునేవాడు, ఏవైతే సమాజంలో ప్రభావిత కులాలు అంటారు BCలో, వీళ్ళకున్న రిజర్వేషన్ వీళ్ళు రిజర్వేషన్ తొందరగా అందుకుంటున్నారు. కానీ అదే మంగళి ఉందనుకో, మంగళి రిజర్వేషన్ వస్తలేదు. జంపాల అంజయ్య గారు అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, 4 కూతుళ్ళు ఎక్కడ రిజర్వేషన్ పొందకుండా 4ని ప్రయోజకులు చేసిండ్రు. ఆ 4 కూడా ఇవాళ పెద్ద ఉద్యోగాలు అంటే ఆయన ఒకటే అన్నాడు, నేను రిజర్వేషన్ చేస్తాను, నా సామర్థ్యాన్ని నమ్ముకోవాలి, మేము అనుకున్న నా పిల్లలు నేర్పించిన సంటి మహానుభావుడు జంపాల అంజయ్య గారి పేరు కూడా చెప్తాను. మంగళ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కులాల కుమ్మురాటిని పక్కన పెట్టి రిజర్వేషన్ కొంచెం సామాజికంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచించారు. ఒకటేమో 50% పరిమితం చేయడమా, అంటే మేమెంతో మాకంత అనే ఒక నినాదం అందరూ వస్తుంది, ఇంక్లూడింగ్ బ్రాహ్మణులు కూడా అంటున్నారు ఈ మాట. మేమెంతో మాకంత అంటే 1% వస్తున్నాం కదా, అంతే కదా. ఇప్పుడు బ్రాహ్మణులలో చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ముస్లింలో చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, అగ్రవర్ణాలు మామూలుగా మన BC SCలలో కూడా చాలా ధనవంతులు ఉన్నారు. క్రీమీ లేయర్ ప్రవేశపెట్టడానికి రాజకీయ పార్టీ ఎందుకు వెనుకాడుతున్నాయి అంటున్నాడు. నేను క్రీమీ లేయర్ ప్రవేశపెట్టాను, దీనికి పరిష్కారం మొట్టమొదటి తాత్కాలిక పరిష్కారం అయినా కూడా క్రీమీ లేయర్ ప్రవేశపెట్టారు. క్రీమీ లేయర్కి ఎవరు వ్యతిరేకము? BCలో నేను చెప్పిన 5-6 కులాలు వ్యతిరేకం క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ ప్రవేశపెడితే ఆటోమేటిక్ మిగతా ఆ కులాల్లో ఉన్న అణగారిన వర్గాలకు, BCలో ఉన్న అణగారిన వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు రాణిస్తలేదు అంటే శత్రువు
ఇప్పుడు పాత సామెత నేను అంగీకరించిన ఆడవారికి ఆడవారి శత్రువు అని దుర్మార్గ సామెత ఉంటుంది. ఇవాళ అదే మాట వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఏ కులాలైతే రిజర్వేషన్ పొందుతున్నారో ఎక్కువ శాతం పొందే వాళ్ళు తక్కువ శాతం రిజర్వేషన్ పొందే వారిని అణచివేస్తున్నారు. వాళ్ళే రిజర్వేషన్ పొందుతున్నారు. నేను చెప్పిన మంత్రి మనవడికి రిజర్వేషన్ ఉంటుంది, మన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఈ రిజర్వేషన్ ఉంటుంది. అందుకని ఇది పోవాలంటే ఒక్కసారి రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో మరి ఎవరికి రాదు, నెంబర్ వచ్చేయచ్చు, లేదు. రెండోది ఏం చేయొచ్చు అంటే మీకు ఒక తరం రిజర్వేషన్ అయిపోయింది కదా సార్, రిజర్వేషన్ కొన్ని మార్గదర్శకాలు పెట్టాలి. ఒకటేమో ప్రమోషన్లు కూడా రిజర్వేషన్ల ప్రకారం ఉండదు. ఉద్యోగం సంపాదించిన రిజర్వేషన్ అనుకోండి, ప్రమోషన్ రిజర్వేషన్ ఎందుకు? ఇవన్నీ అంటే మనకి ఏమైంది అంటే అసలు సాగనివ్వరు కదా. ఇప్పుడు ఒక్కసారి రిజర్వేషన్ పొందిన వాడికి మళ్ళీ రిజర్వేషన్ ఉండదు. ఒక్కసారి తాడి చెట్టు ఎంతవరకు ఎక్కియాలి, వాళ్ళను అందినంత ఎక్కియాలి. అందినాక కూడా ఎక్కియాలంటే మొత్తం కళ్ళకుండా దించదాకంటే కష్టం కదా అంటున్నాను. అంతే కదా. రెండోది ఏంటంటే ఒకసారి ఉద్యోగం రిజర్వేషన్ వచ్చినాక ప్రమోషన్ లో రిజర్వేషన్ ఉంటుంది. ఇది జరుగుతే కరెక్ట్ అంటున్నాడు. బీసీ పొందే వాళ్ళైనా పొందని వాళ్ళని చెప్తున్నాడు. ఈ పెట్టుకుంటూ క్రీమీ లేయర్ ఫస్ట్ అమలు చేయాలండి. అప్పుడు ఏమవుతుంది అంటే అదే వర్గాలు అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి సార్ రామ్మోహన్ రావు గారు? ఈజీ నేను చెప్తాను. కాకపోతే దొంగ సర్టిఫికేట్ తెస్తే ఇప్పుడు కలెక్టర్ జీతం తెలుసు కదా మనకు, ఆయన క్రిమిలేయర్ కిందకి వస్తారా తెలియదా? ఒక టీచర్ ఉద్యోగం చేసేవాడికి మనకు జీతం తెలుసు కదా మనకు. టీచర్ ఉద్యోగం చేసేవాడి జీతాన్ని బట్టి క్రిమిలేయర్ అవునా తెలియదా? ఇవాళ టీచర్లకు, డాక్టర్లకు, అడ్వకేట్లకు దుర్మార్గంగా తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్న వ్యవస్థలా మీరు ఆర్థిక పరమైన రిజర్వేషన్ పెడితే ఎట్లా సాధ్యమైతుంది? ఇప్పుడు వ్యవస్థ తప్పుతుంది. ఏం చేయొచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగులందరినీ లెక్కలు తీసేయాలి. మొట్టమొదటి క్రిమిలేయర్ కిందకి వస్తారు. అంటే రవికుమార్ గారు అదే అన్నారు, పొలిటికల్ గా దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది కానీ నిజంగా ఎవరు ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. బట్ పొలిటికల్ గా నిజంగా మొన్నటికి మొన్న బీజేపీ చెప్పిన మాట అటు మతపరమైన రిజర్వేషన్లు అంటేనే అది ఎంత రభస జరిగిందో మనకు తెలుసు. ఖాయం చేసిన బీజేపీ తప్పు ఖాయం చేసింది. మతపరమైన రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకమైన అవతల పార్టీ ప్రచారం చేస్తున్నా కదా, ఇప్పుడు ఓడిపోయింది చాలా చోట్ల కదా. నేనేమంటా మీరు తప్పు ప్రచారమే తప్పు ప్రచారం చేసుకొని మీరు ఓడిపోయింది అంటున్నాను. మతపరమైన రిజర్వేషన్ అనకండి, కేవలం అది ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ కాదు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అనే పేరు మీద వాళ్ళకి ఇచ్చాం, అంతేనే కదా. అందులో వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం, తప్పు కాదంటున్నారు. ఇవ్వాల్సిందే అంటున్నారు. 4% 5% ముస్లింలలో చాలా అనగానే చిన్న మీరు అందరు మిగతా మతాలు పోల్చుకుంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళు చాలా మంది కొన్ని పనులు చేయడానికి వెనక ముందు పెడతారు. ముస్లిం మతంలో అన్ని పనులు చేస్తారు. వాళ్ళు చెప్పులు కుట్టడం తప్ప అనుకోరు, మనకు చీరలో కూర్చోవడం తప్ప అనుకోరు. రవికుమార్ గారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చెప్తాను నేను చెప్పాను కాక మీరు అన్న మాటకి ఒక్క మాటకి ఏదో మధ్యలో చిన్నది. రవికుమార్ గారు చిన్న అబ్జెక్షన్. ముస్లిం రిజర్వేషన్ల విషయము మతపరమైన రిజర్వేషన్ అని ఎందుకంటున్నామంటే ఈ యొక్క మీరు దూదేకులు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు రామ్మోహన్ గారు. దూదేకుల అనే వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, దూదేకులు అనే వాళ్ళు హిందూస్ కూడా ఉన్నారు. అయితే దూదేకుల వారు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ చేసే వృత్తిని ఇప్పుడు ఈ ముస్లింలో కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళిద్దరు ఒకటేనా, ఇప్పుడు వీళ్ళ మతం మార్చుకున్నారు, వీళ్ళేమో హిందువులు కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల, ఇదే దూదేకులలో ఉన్న వాళ్ళకి ఈబీసీలో రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మతం మారకుండా ఉన్న మిగతా దూదేకులందరికీ కూడా ఒక అవకాశం ఇక్కడ మారితే రిజర్వేషన్ వస్తుంది. అందులో మా వాళ్ళు సగం మంది ఉన్నారు ఇక్కడ. సో మిగతా వాళ్ళు కూడా మారిపోయే అవకాశం, అంటే అక్కడ రాజ్యాంగంగా ప్రభుత్వము మీరు మతం మారండి అని ఒక ఎంకరేజ్ చేస్తున్నట్టు అంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్తారు. దూదేకుల అనే కులము ఇప్పటికీ కూడా సగం మంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు చూడండి, గత దశాబ్దం నుంచి నేను చెప్తున్నా, దూదేకుల అని ఇంటి పేరుతో ఉన్న పేర్లన్నీ కూడా మారిపోయి ఎండి అంటే డి కరీం అని ఉండేది, మహమ్మద్ కరీం అంటే దాన్ని ఎండి కరీం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అంటే అక్కడ ఆ కులంలో అంటే ఆ మతంలో అది మారిపోవాల్సిన మార్చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదొకటి. ప్లస్ ఈ మిగిలిన ఎవరైతే కన్వర్ట్ కాని వాళ్ళు అవుతున్నారో వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యేటట్టుగా ప్రొవోక్ చేసినట్టు అవుతుంది. ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్షన్స్ ఉండొచ్చు అని చెప్పిన దాంట్లో, బట్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటున్నా. చాలా ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుంది అంటే కన్వర్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇన్ని రోజులు కూడా ఎగ్జాక్ట్లీ ఒకసారి మీరు అన్నదానికి రామ్మోహన్ గారు కంటిన్యూ. వార్తలైతే చూస్తూనే పండుతున్నారు. ఏంటంటే నిజంగా దూదేకులు అంటే ముస్లింలు అనుకుంటున్నారు చాలా మంది. అవును, దూదేకులు చాలా మంది హిందువులు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు
ఏమంటారు దాన్ని, పులి మన పిల్లి రంగులు వేసుకోవడానికి పులి కాదు, కానీ ఎస్టీ ఎంపీ పెట్టుకోవడం వల్ల ముస్లింలు కలుపుకుంటారు. వాళ్ళు ఎవరు ముస్లింలకు భావిస్తలేరు కూడా. అక్కడ ముస్లిం సమాజం కూడా వీళ్ళు తీసుకుంటారు. ఎస్డి కరీం ఎండి కరీం అంటే వాళ్ళు ఎస్డి పెట్టుకున్న ఎంపీ పెట్టుకున్న దూదేకులోడే అంటున్నారు, ఆ మాట అంటున్నాడు సాధారణ. ఇంకోటి మేర కులం కూడా ఇట్లాంటిది. మేర అనేది కులం కాదు, అన్ని కులాల మేర వృత్తి. మేర అంటే కైల వృత్తి చేస్తుంటారు. వాళ్ళందరూ కులంగా లేదు, మేర అనే కులమే లేదు ఇక్కడ. కానీ కొన్ని మేరు అనే కులాన్ని బీసీలో చేర్చాం. ఎందుకంటే అంతేందుకు బుడుబుక్కల అనే కులాన్ని బీసీలో లేదు మొన్నటిదాకా. వాళ్ళు మనకు బుడుబుక్కల అనే కులం బీసీలో ఉంది, రామజోగి అనే కులం బీసీలో లేదు. నేను అప్పుడే ఇచ్చాను స్వయంగా మా ఊళ్ళో క్షత్రియ రామజోగులు ఉంటే క్షత్రియ రామజోగులు బుడుబుక్కలని పేరు మీద తీసుకుంటున్నారు. కానీ చాలా ఈ కులాల సంగతి కుప్పటి చాలా ఉన్నాయి. రవిదాస్తో నీటి వేస్తున్నాయి. ఈ ముస్లిం రిజర్వేషన్ అనడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాడు. అక్కడ అనకుండా ఈబీసీలు కానీ తీసుకుంటే అయిపోయేది. దీంట్లో ఎగ్జామ్షన్ కేసు చాలా ఉంటాయి. ఇక్కడ రెండోది ఏంటంటే క్రీమీ లేయర్ కు కట్టుబడి ఏ పార్టీలు ఉన్నాయి చెప్పండి. పేరుకు అంటున్నారు కానీ 8 లక్షల ఆదాయం అంటే చాలా మంచి ఆదాయం అంటున్నారు. ఎందుకంటే 8 లక్షల సంవత్సరానికి 8 లక్షల ఆదాయం అంటే వాళ్ళ 70,000 సంవత్సరం, నెలకి 70,000 కదా, 12 72. అందుకని నేను ఏమంటున్నా అంటే 60,000, 12 60,000 రూపాయలు మనకు ఆటోమేటిక్ గా ఉన్నట్లేదు. 60,000 రూపాయలు ఉన్నట్టు రిజర్వేషన్ ఎందుకు? అందుకని ఏం చేయొచ్చు అంటే క్రీమీ లేయర్ ను మొట్టమొదటి ఉద్యోగం నుంచి మొదలు పెట్టాలి. ఏ ఉద్యోగం చేస్తున్నాడు 60,000 కన్నా. ప్రైవేట్ రంగంలో కొంచెం కష్టం దొరకదు, కానీ ప్రభుత్వ రంగంలో చేయొచ్చు కదా. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ రిజర్వేషన్, బీసీలో పుడితే బీసీ రిజర్వేషన్, ఎస్సీలో పుడితే ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తున్నారు కదా. ఇప్పుడు క్రీమీ లేయర్ ఓన్లీ బీసీలో ఉన్నది, ఎస్సీలో ఎస్టీలో లేదు. క్రీమీ లేయర్ తీయలేదు. అందుకని వాళ్ళు వర్గీకరణ నడుపుతున్నారు. బీసీలో వర్గీకరణ ఉంది, ఏబిసిడి. ఈ ఏమో నేను చెప్పిన వాడు అంటున్న ముస్లింలది, నేనేమో ఆర్థికంగా వెనుకబాటు ఈ అని చేర్చి ఈలో మనకు ఆ రిజర్వేషన్ ఇస్తున్నాం. కనుక ఆ రిజర్వేషన్ సమస్యలు ఈ కుంపటిని రాజకీయ పార్టీలకు చల్లాలి. రాజకీయ పార్టీ చల్లార్చాలంటే ప్రభుత్వ రంగంలో విద్యా ఉపాధి కల్పనలో, అట్లాగే మనకు మనకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ లేవు కాబట్టి కోరుతున్నారు. ఇంకో కుంపటి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కావాలని కొన్ని రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇప్పటికీ డిమాండ్ చేస్తుంది. అంటే ఏం చేయాలంటే ఏ వర్గంలో ఉన్న ఆయన ఈ క్రీమీ లేయర్ ఏవైతే చట్ట ప్రకారం పేర్కొన్నారో క్రీమీ లేయర్ అమలు చేయడంలో మొట్టమొదటి వర్గం ప్రభుత్వ ఉద్యోగులందరినీ పక్కన పెట్టారు. 50,000 కన్నా జీతం, బేసిక్ పే 50,000 దాటితే ఆ టీఏలు డిఏ మనం ఏమంటారు కరువు భత్యాలు డిఏలు అన్ని కలిపితే దాడతాం. కాబట్టి వాళ్ళ పక్కన పెట్టి దానికి ప్రభుత్వ రంగ ఉద్యోగం దూరం చేసుకుంటారు రాజకీయ పార్టీ చేసుకోవాలంటున్నారు. ఒకటి, దానివల్ల కొంతవరకు వస్తుంది. రెండోది రిజర్వేషన్ ప్రతి 10 సంవత్సరాలు సమీక్షించాలని కనుక రిజర్వేషన్ల మీద అఖిల పక్షం ఏర్పాటు చేసి సమీక్ష జరపాలంటున్నాను. వాడిస్తున్నాడు వీడిస్తున్నాడు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇస్తుంది అనకుండా అతి త్వరలో సుప్రీంకోర్టు, ఇప్పుడు బీహార్ వాళ్ళు కనుక కోర్టుకు పోతే సుప్రీంకోర్టు అన్నింటినీ సమీక్షిస్తుంది, రేపు ఒక మంచి తీర్పు ఇస్తాను. అంటే ఆ పాసిబిలిటీ ఉంటుందా అండి? ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. ఒకవేళ సుప్రీంకోర్టుకు పోతే దేశవ్యాప్తంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటుందా ఇదంతా? ఉంటది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న న్యాయ వ్యవస్థ కూడా చాలా మారుతున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా 9వ షెడ్యూల్ ఎందుకు ఉంచాలి అనే దాని మీద చర్చ వస్తుంది. ఇప్పుడు నేను అదే చూశాను, 9వ షెడ్యూల్ లో ఎందుకు చేర్చాలి. నేను చెప్పాను మార్కండేయుడు కదా శివలింగానికి ఆహ్వానించినట్టు ఎందుకు రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు భంగం కలిగిన, రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం విఘాతం కలిగిన కల్పించుకునే హక్కు సుప్రీంకోర్టుకు ఉన్నది, అన్ని కోర్టుల న్యాయ వ్యవస్థకు ఉన్నది. కనుక ఇది కూడా ఒక రకంగా హక్కు భంగమే కదా. కనుక దీన్ని ఎందుకు సమీక్షించకూడదు? 9th షెడ్యూల్ మొత్తం ఒక రిజర్వేషనే కాదు, 9th షెడ్యూల్లో ఏది చేరిస్తే దాన్ని సమీక్షించే అధికారం నేను చెప్పిన కండిషన్ లోబడి ఉన్నది. కనుక పాట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకి వెళితే తప్పక ఈ మొత్తం ఈ చుట్టుకుంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు ఈవీఎంల మీద చూడండి, అన్ని కేసులు సమీక్షించి ఏం చేసింది, ఒకే తీర్పు ఇచ్చేసింది కదా. ఈవీఎంల మీద రకరకాల పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కూడా పోయింది గతంలో, అన్ని చూసి ఏం చేసింది, ఈవీఎంల అనుమానాలు అపోహల మీద మీరు ఆధారపడితే మేము చేయకపోమన్నది, ఈ కరెక్ట్ పొమ్మని. ఇది కూడా రేపు 50% రిజర్వేషన్లు దాటి అన్ని రాష్ట్రాలను పరిగణన తీసుకొని నోటీస్, నేను ఊహిస్తున్నాను, నోటీస్ ఇష్యూ చేస్తారు. ఒక్క బీహార్ ప్రభుత్వానికే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తుంది. విన్నవాడికి విన్నాడు సార్. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో 3 ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది, 12 మంది 4% పరిమితి, కానీ 50% లోపితే 1% దాటే తీసుకోమన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు రేపు పొద్దున కులగణన చేసి తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఆనాడు రవికుమార్ గారు ప్రస్తావించింది ఓన్లీ కుటుంబ సర్వే మాత్రమే, అది కులగణన కాదు, ఏం కాదు, కులం ఎక్కడ అడగలేదు. కానీ వాళ్ళ కుల సర్వే చేస్తా అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటుంది. రేపు కులగణన చేస్తే కూడా జరిగే నష్టం ఏంటంటే కులగణన చేసి అనవసరంగా ఆశలు పెట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది ఏం చేయాలంటే ఈ కులగణన చేయకుండానే
ఇప్పుడున్న పద్ధతులు కులగణన చేసి చెప్తే కదా మాకెంతో మేమంతో మాకంత అంటూ 5 కులాల అగ్రవర్ణాలు అంటున్నారు. 5 కులాలకు 15% వైపు మంచి మళ్ళీ బీహార్ పరిస్థితి వస్తుందా అట్లా చేస్తే? వస్తుంది అనవసరంగా. ఇప్పుడు కంటిన్యూస్ ఉంటే ఎందుకు కలిగించుకుంటారు? కులగణన చేసి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే 50% లోపే పరిమితం కావాలనుకున్నప్పుడు 2 ఒకటి ఏమో బీసీలో క్రీమీ లేయర్ పాటించాలి. ఎస్సీ ఎస్టీలో కూడా అణగారిన వర్గాల వాళ్ళందరికీ రావాలంటే విద్య కావాలండి. నేను చాలా మనకు ఏమంటారు దాని రుణ మేళాలలో వసూలు మేళాలకు హాజరైతే బ్యాంకర్లకు నేను ఇంకోటి చేస్తా అంటే ఈ ఉద్యోగ మేళాలకు హాజరైతున్నప్పుడు ఉద్యోగాలేమో 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య నేను మల్కాజ్గిరిలో ఒక ఉద్యోగ మేళాకు హాజరు 6,000 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 3,000 మంది మొత్తం ప్రచారం సరిగ్గా జరిగింది. ఈ 3,000 మందికి 6,000 ఉద్యోగాలు ఖాళీలు దొరకాలి, అందరూ దొరకాలి కదా. వాడికి కావలసిన స్కిల్ వీరి దగ్గర లేదు, దీనికి ఉన్న స్కిల్ వాడికి పనికిరాదు. నిజంగా వాడు చదివిన చదువుకు వచ్చే ఉద్యోగానికి స్కిల్ కు సంబంధం లేని చదువు చదువుతున్నారు. నేను ఒక్క మాట చెప్తాను, ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న విద్యా విధానంలో ఇప్పుడు చదువుకుంటున్న వాడికి 10 ఏళ్ల తర్వాత ఏ ఉద్యోగం వస్తుందో తెలియదు. అప్పటి ఉద్యోగ అవకాశాలు వేరుగా ఉంటాయి. అందుకని విద్యలో వెనుకబడే వర్గాలందరినీ చదివించి దాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి లేకుండా కేవలం ఈ రాజకీయంగా వాడుకుంటే రిజర్వేషన్ల రగడ రావణ కాష్టాల రగులుతూనే ఉంటాయి. అయితే రామ్మోహన్ గారు ఒకసారి మీ కంక్లూజన్ తీసుకుంటా. ఇప్పుడు మరి నిజంగా బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి ముందును ఈ వెనకగోయి అన్న పరిస్థితి ఉందా? ఎందుకంటే అటు ఎన్డీఏ కూటమితోటి చేరిన తర్వాత ఇది తగ్గాలి అని అనుకుంటున్నారా, లేకపోతే పెరిగి షెడ్యూల్ 9లో ఉండాలి అని అనుకునే పరిస్థితి ఉంటుందా? ఎట్లాంటి అడుగు వాళ్ళకు పడే పరిస్థితి ఉంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్ ఇది? ఖచ్చితంగా ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఈ కూటమిలో ఉన్నారు కనుక రేపు నితీష్ కుమార్ కి మద్దతే పోతారు. రేపు 9th షెడ్యూల్ చేర్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. కోర్టు పోకముందు చేర్చాను, ఎందుకంటే హైకోర్టు తీర్పితే సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోకుండా 9th షెడ్యూల్ చేరిస్తే అప్పుడు ఎందుకు చేర్చలేదు అంటారు కదా సాంకేతికంగా. ఏమైందంటే మేము కోర్టు తీర్పిచ్చేదాకా మీరు ఎందుకు చేర్చలేదు అంటారు కదా. కనుక సుప్రీంకోర్టుకు వాళ్ళు అప్పీలు పోతారు. ఈ లోపు రాజకీయంగా వీళ్ళు చర్య తీసుకుంటే ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుకు అప్పీలు పోకుంటూనే ఈ రిజర్వేషన్ అంశంలో 9th షెడ్యూల్ చేరుస్తారని నేను అనుకుంటున్నాను. చేర్చడం వల్ల నితీష్ కుమార్ కొంచెం గట్టెక్కిస్తారు, అంటే ఆవాస్ పాలు కాకుండా గట్టెక్కిస్తారని నేను. ఓకే, రవికుమార్ గారు మీ కంక్లూజన్ ఏంటి అంశం మీద? మొత్తానికి రిజర్వేషన్ల సమస్య అనేది ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పులో అప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు తమిళనాడుని ఒక ఉదాహరణగా తీసుకొని 9th షెడ్యూల్లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చేస్తారేమో నాకు తెలిసి. చేసిన తర్వాత అది గట్టెక్కుతుంది, పెద్దగా ఇబ్బంది ఏం కాదనేది అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఏంటంటే దానివల్ల మనం సాధించేది ఏంటి, దానివల్ల మనం మెరిట్ విద్యార్థులకు ఎంతమందికి న్యాయం చేయగలం, అసలు మెరిట్ అనే పదవి మర్చిపోయే పరిస్థితి వస్తుందేమో అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మెరిట్ అనేది ఇంపార్టెంట్. సామాజికంగా ఓకే, అది వేరే విషయం, కానీ విద్య ఉద్యోగాల్లో మెరిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన దేశం నుంచి ఏదైతే వలస వెళుతున్నారో, అంటే ఇంటలెక్చువల్స్ ఎవరైతే వలస వెళుతున్నారో వాళ్ళని ఆపడం చాలా కష్టం అవుతుంది. రేపు పొద్దున వాళ్ళ అవసరం మనకు చాలా ఉంటుంది. అయితే వీళ్ళని కాపాడుకోవడానికి కూడా ప్రభుత్వాలు ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెట్టినట్ట ఇంకా వేరే ఏమైనా ఉంటాయని చూసుకోవాలని నా అభిప్రాయం. అయితే రాజకీయంగా ఇప్పుడు మీరు నన్ను అడిగితే బీజేపీ 100% ఈ నితీష్ కుమార్ గారిని గట్టెక్కించడానికి, అంటే నితీష్ కుమార్ గారికి సహాయం చేయడానికి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ గారు మా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, అండ్ ఈ 65% రిజర్వేషన్ ఆల్రెడీ అక్కడ శాసనసభలో ఆమోదించబడింది కాబట్టి దాన్ని 100% అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం మొట్టమొదటి. రెండవ విషయము, ఒకవేళ నెక్స్ట్ బీహార్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వేరే ఏదైనా రాష్ట్రాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే ఏం చేయాలి అనేది, అంటే నేనేమంటున్నానంటే ఈ యొక్క అవసరాన్ని బట్టి రిజర్వేషన్లు పెంచుకుంటే, ఇప్పుడు చూడండి 1992లో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పైన లిమిట్ పెట్టింది, 92లో పెట్టింది. అప్పటి అవసరాలు ఏంటి, ఇప్పుడున్న జనాభా పరంగా ఇప్పుడున్నటువంటి అవసరాలు ఏంటి, రిజర్వేషన్లు పట్టింది అవసరాలు ఏంటి, ఇప్పుడున్న జనాభా పరంగా ఎంత రిజర్వేషన్లు పెడితే బాగుంటుంది అనేది మళ్ళీ ఒక సమగ్రమైన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరగాలనేది నా అభిప్రాయం. అది జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మండల్ కమిషన్ తీర్పు అంటారు, 92లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మండల్ తీర్పు అంటారు. అంటే మరాఠాల విషయంలో కూడా కోర్టు ఏదో సూచన చేసినట్టు తెలుస్తుంది కదా సార్. మరాఠాల విషయంలో కూడా అదే ఇటువంటి సూచన ఇస్తుంది. అసలు దేనికి ఇస్తున్నారు, సమగ్రంగా ఒక సమగ్రమైన ఒక విధానాన్ని అవలంబించండి, ఎందుకు ఇస్తున్నారు అనేది సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది, మరాఠా సంబంధించిన చెప్పింది. అయితే
ఇప్పుడు కూడా అదే విధానాన్ని అవలంబించి మొత్తానికి బీహార్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే రిజర్వేషన్ల పైన ఏదైతే పెట్టుకున్నారో ఆ అపోహలన్నీ కూడా తప్పని మనం నిరూపించబోతున్నాం. 100% ఖచ్చితంగా 65% రిజర్వేషన్ ఏదో ఆ రిజర్వేషన్ అదే విధంగా ఉంటుందనేది మా యొక్క నమ్మకం. దాని తగ్గట్టుగా ఖచ్చితంగా మేము ఏదైతే చేయాలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వంలో ఏం చేయాలో ఆ పనులన్నీ కూడా చేస్తామని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పవచ్చు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు అండ్ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండి. సో మొత్తానికి అటు పాట్నా హైకోర్టు దీనికి సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా 65% ఉంది. సో దాన్ని యథావిధిగా 50% లోపే ఉంచే విధంగా తను చెప్పిన తీర్పు సూచిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే బీహార్లో ప్రస్తుతం 50% అంటే 49.5%కే పరిమితమవుతుందా ప్రభుత్వం, లేకపోతే 65%ని ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనేది మొదటి అడుగు. ఆ తర్వాత దీన్ని షెడ్యూల్ 9లో గనక వేసినట్లయితే కోర్టు ప్రభావితం చేయకుండా ఉంటుంది, ట్రిబ్యునల్లు కూడా ప్రభావితం చేయకుండా ఉంటాయి అనే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మరి షెడ్యూల్ 9లో చేర్చే పరిస్థితి ఎంతవరకు ఆ పాసిబిలిటీస్ ఉన్నాయనేది కూడా ఆలోచించే సిచ్యువేషన్. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా, అంటే నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి సపోర్ట్ఫుల్గా మరి ఎలా అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద అడుగులు వేస్తుంది, సూచనలు చేస్తుంది అనేది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే రిజర్వేషన్లు అనే విషయం తేనెతెట్టు లాంటిది, ఇందాక పెద్దలు అన్నట్లు. సో దాన్ని కదిలించే ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నిజంగా ఈరోజు బీహార్లో పాట్నా కోర్టు ఇచ్చిన తీర్పును గనక చూసుకున్నట్లయితే రేపు వాళ్ళు సుప్రీంకోర్టుకు గనక వెళ్తే దేశవ్యాప్తంగా కూడా ఈ తీర్పు ప్రభావితం గనక చేస్తే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత సెట్ రైట్ అయ్యే పరిస్థితులు ఉంటాయనేది మాత్రం 100% ఒక హోప్ కనబడుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి అటు ప్రభుత్వం ఎటువంటి అడుగు వేస్తుంది, దేశవ్యాప్తంగా ఎటువంటి ప్రభావం కూడా ఉండబోతుంది ఈ విషయంలో, రిజర్వేషన్ల విషయంలో అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.